నిన్న మన దేశంలో ఒక దారుణం చోటు చేసుకుంది. కేరళలోని వైనాడ్ జిల్లాలో కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో 127 మంది మృతి చెందారు. దాదాపుగా 128 మందికి గాయాలయ్యాయి. 98 మంది ఆచూకీ గల్లంతైంది. కేరళలోని వైనాడ్ జిల్లాలో ప్రకృతి ప్రకోపం అల్లకల్లోలం చేసింది. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడిన దృశ్యం నిన్న జరిగింది. కేరళలో భారీ వర్షం విలయతాండవం చేస్తుంది. వర్షానికి గాలులకు సైతం కట్టుకున్న ఇళ్లను కూడా కబలింపచేసింది. ఇవన్నీ చీకటి కమ్మిన వేళల్లో కొండ చర్యలు విరిగి పల్లెలపై పడ్డాయి. కొండ చర్యలు విరిగిపడడంతో పల్లెలు కనుమరుగయ్యాయి. వెంటనే చనిపోయిన మృతదేహాలను తాడు సాయంతో మృతదేహాలను తరలిస్తున్నారు. సహాయ సిబ్బంది ఎన్డీఆర్ఎఫ్ బృందం అప్రమత్త చర్యలు చేపట్టింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ సంఘటన పట్ల తీవ్ర దిగ్భ్రాంతికర వ్యక్తం చేశారు. చనిపోయిన వారికి 2 లక్షల రూపాయలు, గాయాలైన వారికి 50,000 రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ గారు వెంటనే పినరయి విజయన్ గారికి ఫోన్ చేసి ప్రభుత్వం తరపున 5 కోట్ల రూపాయల విరాళాన్ని ప్రకటించారు. రాబోయే 3 రోజుల్లో కూడా తీవ్రమైనటువంటి గాలులతో కూడినటువంటి వర్షాలు పడే అవకాశం ఉందని కేరళ వాతావరణ శాఖ సూచించింది. వెంటనే అక్కడ ఉన్న వారిని అప్రమత్త చర్యలు తీసుకుని వారిని సురక్షితమైన ప్రాంతాలకు పంపించాలని ఎన్డీఆర్ఎఫ్ బృందానికి ఆదేశాలు ఇచ్చింది. నరేంద్ర మోడీ గారు ఈ సంఘటన పట్ల తీవ్ర దిగ్భ్రాంతికర వ్యక్తం చేశారు. వెంటనే ఆదుకుంటామని, వారి పట్ల చర్యలు ఇటువంటి సంఘటన జరగడం బాధాకరమని తెలిపారు. నిద్రపోతున్న వేళ కొండ చర్యలు విరిగిపడతాయని మేము కలగా అన్నామా? ఇటువంటి సంఘటన జరగడం మా కుటుంబ సభ్యుల్ని కోల్పోవడం చాలా బాధగా ఉందని అక్కడ సభ్యులు తెలిపారు.